దసరాకు సుక్కా ముక్క లేనట్టేనా? గాంధీ జయంతి నాడే పండుగ. ఆ రోజున మద్యం మాంసం అమ్మకాలు బంద్. వైన్ షాపుల మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ. నాన్ వెజ్ పై మాత్రం ఇంకా రాని స్పష్టత అంటూ చూస్తాం. ఎవరు నాన్ వెజ్ ఏముంటది? నాన్ వెజ్ అందరూ తింటూనే ఉంటారు. నువ్వు అవునన్నా కాదన్నా అందరూ కోసుకొని తింటూనే ఉంటారు, అది అందరూ తెలుసు. సో ఇక దసరాకి మందు ప్రియులకు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా బ్యాడ్ న్యూస్ గానే చెప్పొచ్చు. సో ఇది నిర్ణయం మార్చుకోవాలి, ఎందుకంటే తెలంగాణ సమాజం ఊరుకోదు, 100% ఊరుకోదు. ఎందుకంటే దసరా అనేది చాలా పెద్ద పండుగ. ఆ రోజు మద్యం అమ్మకాలు విపరీతంగా ఉంటాయి, నాన్ వెజ్ విపరీతంగా ఉంటుంది, అందులో నో డౌట్. సో ఈసారి దసరా గాంధీ జయంతి నాడు వస్తోంది. ప్రతి ఏటా అక్టోబర్ 2న మద్యం మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే గాంధీ జయంతి రోజున దసరా వస్తున్నందున సుక్కా ముక్క దొరుకుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. షాపులు తెరవాలా వద్దా అనే దానిపై అధికారులు మల్లా గులాలు పడుతున్నారు. వైన్ షాపులను గాంధీ జయంతి రోజున మూసేస్తామని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా మాంసం అమ్మకాలపై ఇంకా క్లారిటీ రాలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అది ఎంత చేసినా కంట్రోల్ కాదు, ఎందుకంటే జనమంతా కూడా ఆ రోజు 100% మందు తాగే వాళ్ళు విపరీతంగా తాగుతారు, నాన్ వెజ్ తినే వాళ్ళు విపరీతంగా ఆ రోజు తింటారు, ఆ ఒక్కరోజు ఎక్కువ తింటారు, ఒక్కరోజే ఎక్కువ తాగుతారు. సో అది గాంధీ జయంతి అయినా వదిలిపెట్టరు, ఏ జయంతి అయినా వదిలిపెట్టరు, 100% అదే జరగబోతుంది.